సో హలో ఫుడీస్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న త్రిబుల్ ఏ సినిమా సత్యం థియేటర్లో ఉన్న హబీబో ద ఇండో అరబిక్ కిచెన్కి వచ్చేసాము. సో ఇక్కడ ఆథెంటిక్ అరబిక్ ఫుడ్ కావాలి అనుకుంటే మాత్రం దిస్ ద రైట్ ప్లేస్. సో లోపల మనం యూనిక్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో టేస్ట్ చేసి మళ్ళీ చెప్పేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. చల్. సో నిజంగా చెప్తున్నా, ఒక దుబాయ్కి వచ్చే అనే ఫీలింగ్ ఉంది. సో ఇట్స్ రియలీ కూల్ ప్లేస్. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా హ్యాంగ్అవుట్ అవ్వడానికి. సో ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో లెట్స్ టేస్ట్, ఎందుకంటే చాలా మంచి ఆ స్మెల్ అనేది వస్తుంది. సో మనకు స్టార్టర్స్ అని వచ్చేసాయి. సో మెయిన్ ఫస్ట్ మనం మటన్ మరక్తో స్టార్ట్ చేద్దాం. అండ్ దాని తర్వాత హబీబో ఫేమస్ ఇక్కడ చికెన్ వింగ్స్ ఉన్నాయి. సో ఇది అక్కడ డెజర్ట్ ఉంది, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మటన్ స్టార్టర్ ఇంకొకటి ఉంది. సో ఇవన్నీ టేస్ట్ అయిపోతున్నాం ఈరోజు. మెయిన్ ఫస్ట్ అఫ్కోర్స్ ఆబ్వియస్లీ మనం మటన్ మరగ్ అనేది ప్రతి మండి రెస్టారెంట్లో అదొక వెల్ నోన్ సూప్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈరోజు. బట్ ఇక్కడ హబీబోలో నేను హబీబో రెస్టారెంట్ గురించి చాలాసార్లు విన్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అండ్ వాళ్ళు ఎక్కువగా చెప్పింది ఏంటంటే సూప్ చాలా బాగుంటుంది, మటన్ మరక్ సూప్ చాలా యూనిక్ అండ్ స్పెషల్గా ఉంటుంది అనేసి. సో సూప్ అనేది టేస్ట్ చేయబోతున్నాను. మంచి స్మెల్ వస్తుంది, అరోమా ఏదైతే ఉందో ఐఎమ్ ఫీలింగ్ దట్ సెన్స్. ఇట్స్ రియలీ నైస్. మరీ అంత స్పైసీగా ఏం లేదు, మరీ అంత స్వీట్నెస్ టెండర్నెస్ కూడా లేదు. ఇట్స్ కరెక్ట్గా ఉంది. మటన్ మరగ్ ఎలాగైతే ఉందో మిగతా రెస్టారెంట్స్, మండి రెస్టారెంట్స్ కంటే ఇది కొద్దిగా థిక్ అండ్ చాలా వాట్ యూ సే లిటిల్ బిట్ స్పైసెస్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో చాలా కరెక్ట్గా ఉంది. నేను టేస్ట్ చేస్తుంటే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇట్స్ రియలీ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూప్ నేను హైదరాబాద్లో టేస్ట్ చేసింది. అండ్ అది వచ్చేసి ఇక్కడ హబీబో ద ఇండో రెస్టారెంట్. ఇది మళ్ళీ చెప్తున్నాను, త్రిబుల్ ఏ సినిమాస్ సత్యం థియేటర్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో ఉంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ హియర్. సో హబీబో ఫేమస్ స్టార్టర్లో వచ్చేసి చికెన్ వింగ్స్ అండి. సో ఇది టేస్ట్ అయిపోతున్నాను. చాలా క్రిస్పీగా ఉంది. ఇలాంటిది మీ స్టార్టర్ ఎక్కడ ట్రై చేసి ఉండరు, ఎందుకంటే చికెన్ వింగ్స్ చాలా రోస్ట్ చేసినప్పుడు డీప్ ఆయిల్ ఉంటుంది. బట్ ఇక్కడ ద వే దే కవర్డ్ ఇది చాలా క్రిస్పీనెస్ తీసుకొని వస్తుంది. మీరు ఇట్లా ఫస్ట్ బైట్ కొరికినప్పుడు ఎంత జ్యూసీగా ఉంటుందంటే ఇట్స్ రియలీ డెలిషియస్. ట్రస్ట్ మీ, ఇట్స్ రియలీ నైస్. చికెన్ స్టార్టర్తో కాకుండా మనకి ఇంకొక మటన్ స్టార్టర్ కూడా ఉంది, సో అది కూడా ట్రై చేయాలి. సో మటన్ వచ్చేసి హబీబో స్పెషల్ మటన్ షీక్ కబాబ్ అనమాట. సో చూస్తుంటేనే నోరు ఊడుతుంది. సో లెట్స్ హ్యావ్ వన్ పీస్. దీని మీద ఇట్లా మంచిగా మయోనీస్ ఇస్తాడు, మనం మయోనీస్ సపరేట్గా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద లాంగ్ పీస్ని ఇలా తీసుకొని చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్తో పాటు క్వాంటిటీతో పాటు క్వాలిటీ కావాలి, క్వాలిటీతో పాటు క్వాంటిటీ రెండు కావాలి. బట్ అది చాలా తక్కువ రెస్టారెంట్స్లో దొరుకుతాయి. బట్ అది మాత్రం ఇక్కడ హబీబో ఇండో రెస్టారెంట్లో మనకు ఈజీగా దొరుకుతుంది. అండ్ అప్పుడప్పుడు ఇట్లాంటి ఫుడ్ పడాలండి, ఎందుకంటే మనం బయట చాలా చోట్ల ఫుడ్ తింటూ ఉంటాం కానీ కొద్దిగా యూనిక్గా ఉండే ఫుడ్ మనకు చాలా తక్కువ రెస్టారెంట్స్లో మాత్రమే దొరుకుతుంది. సో డెఫినెట్గా మీరు అరబిక్ స్టైల్ ఏదైనా తినాలి అనుకుంటే యూనిక్గా, ఆథెంటిక్గా డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. సో మళ్ళీ మనం తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కోర్స్. సో మనకు మంది మెయిన్ కోర్స్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఇక్కడ
చికెన్, చికెన్ ఫ్రై, ప్రాన్స్, మటన్ భయ, ఇది వచ్చేసి ఫిష్, దాని తర్వాత ఇది వచ్చేసి చికెన్ వింగ్స్, మటన్ జ్యూసీ. సో మొత్తం మనకు సీ ఫుడ్ అండ్ నాన్ వెజ్ మొత్తం ఉంది. చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా ఉంది. సో డిఫరెంట్ మటన్ ఉంది, మటన్ ఫ్రై ఉంది అండ్ మటన్ జ్యూసీ ఉంది, చికెన్ జ్యూసీ ఉంది, మళ్ళీ చికెన్ ఫ్రై ఉంది. సో అలా ఫిష్ కూడా ఉంది. సో ఇక్కడ మయోనీస్ ఇచ్చారు, అఫ్ కోర్స్ టొమాటో చట్నీ, దాని తర్వాత ఇది గ్రీన్ చట్నీ. సో ఒక్కొక్కటి వేసుకొని టేస్ట్ చేద్దాము. స్మెల్ అయితే అదిరిపోయింది భయ్యో. సో ఫస్ట్ ఇది చూసారా, ఇది కంప్లీట్గా ఒక 4-5 మెంబర్స్ తినచ్చు హ్యాపీగా. మీరు ఫ్యామిలీతో వచ్చారనుకోండి, హ్యాపీగా ఈ హబీబో మిక్స్ ప్లాటర్ ఆర్డర్ చేసుకొని కుమ్మేసి భయ. సో హ్యాపీగా ఎక్కడ కూడా నాన్ వెజ్ కానీ రైస్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం లేదు. చాలా బెస్ట్ క్వాంటిటీ ఇచ్చారు. సో మనం ఫస్ట్ పీస్ అండ్ యూనో రైస్ అనేది టేస్ట్ అయిపోతున్నాం. నాకైతే నోరు ఊరుతుంది. అండ్ బై ది వే, రేపు పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది. మా ఫుడ్ బకెట్ ఛానల్ తరపున, ఫుడ్ బకెట్ వ్యూవర్స్ తరపున అందరికీ, టీం అందరికీ బెస్ట్ విషెస్. అద్దరిపోయింది, వేడిగా ఉంది కదా, అద్దరిపోయింది భయ్యా, బాగా వేడిగా ఉంది. మండి కూడా టేస్ట్ ఒకటేలా ఉన్నా కానీ మసాలాస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్లీ మండీలో అసలు మసాలా అనేది చాలా తక్కువగా వేస్తారు, అసలు పెద్దగా ఏం కూడా వేయరు. కాకపోతే కొద్దిగా లైట్గా స్పైసీనెస్ కోసం లైట్గా టచ్అప్ ఉంటుంది అంతేగాని. మండి వచ్చేసి యూనిక్గా ఏంటంటే, ఎప్పుడు రొటీన్గా హైదరాబాద్ బిర్యానీ తిని మండి కొద్దిగా స్పెషల్గా రావాలి, కొద్దిగా మసాలాలు తక్కువ ఉండాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఏ మండి అయినా. బట్ హబీబో మండి వచ్చేసి ఇట్స్ డిఫరెంట్. ఎందుకు అంటే మిక్స్ మండి ఇది. ఎందుకు అంటే మటన్ జ్యూసీ, చికెన్ ఫ్రై, ఫిష్, చికెన్ వింగ్స్, దాని తర్వాత మళ్ళీ మటన్ ఫ్రై, సో ఇట్లా మళ్ళీ ప్రాన్స్ కూడా. సో ఈ మిక్స్ మండి అనేది హబీబో ప్లేస్లో సిగ్నేచర్ డిష్ అన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా వచ్చి కుమ్మేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీగా సరిపోతుంది. ఒక 3 ఫ్రెండ్స్ రావచ్చు భయ్యా, 3 ఫ్రెండ్స్ వచ్చి ఈజీగా కుమ్మేయచ్చు. ఇట్లాంటి ఫుడ్ తింటుంటే ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది నాకు. మటన్ పీసు ఇలా పద్ధతిగా తినడం కంటే అదిరిపోయింది మటన్ జ్యూసీ. ఇప్పుడు ఫ్రై ట్రై చేద్దాం. ఇది ఒక చేత్తో అవ్వదు కానీ అదిరిపోయింది భయ. దేనికి దానికి అసలు తీసి పక్కన పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇది వచ్చేసి చికెన్, చూసారా ఎలా ఉందో. ఇలా రావాలి యాక్చువల్లీ. చికెన్ కూడా అదిరిపోయింది. సో మొత్తం ఇక్కడ 6 వెరైటీస్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. 1 2 3 4 5 6 7 సారీ మొత్తం 7 ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సీ ఫుడ్. ప్రాన్స్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ప్రాన్స్. అప్పుడప్పుడు కొద్దిగా ప్రెషర్గా ఫీల్ అయినప్పుడు ఇట్లాంటి ఫుడ్ పడితే దీనమ్మ ఆ కిక్కే వేరు. నిజంగా ఫుడ్ దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్. ఒక్కొక్కసారి కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే కొద్దిగా మూడీగా ఉన్నా సరే ఫుడ్డే, హ్యాపీగా ఉన్నా ఫుడ్డే.
నెక్స్ట్ వచ్చేసి మనం ఫిష్ తీసుకుంటున్నా. ఫిష్ పీస్ టేస్ట్ చేస్తున్నా. బా, ఫిష్ పీస్ ఇలా తీస్తూ ఉంటే ఎంత సాఫ్ట్గా ఇట్లా టప్పని వచ్చేసింది. అసలు వేడిగా ఉంది. బా, ఎంతైనా సీ ఫుడ్కున్న డిఫరెన్స్ అది వేరు భయ్యా. మనం ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా సీ ఫుడ్డే సూపర్ ఉంది భయ్యా. నిజంగా నాన్ వెజ్ లవర్స్కి ఒక 3 ఫ్రెండ్స్ వస్తే ఈ మండి అనేది పండగ, నిజంగా కుమ్మేసుకోవచ్చు. హబీబో స్పెషల్ ఎఫెక్ట్ అంట. దీని అమ్మ జీవితం అద్దరిపోయింది భయ్యా. బా, ఇంతసేపు వేడివేడిగా తింటున్నా, ఏదైనా చల్లగా కడుపులో పడితే బాగుండు అనిపించింది. సో ఇదేదో హబీబో ఎఫెక్ట్ అంట, నిజంగా ఎఫెక్ట్ పడింది నా కడుపు మీద. చాలా బాగుంది. సో ఇంత తినాలంటే ఇంకా నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు తర్వాత. బట్ ప్రస్తుతానికైతే నేను అన్నీ టేస్ట్ చేశానంటే నిజంగా. మటన్ కానీ, మటన్ ఫ్రై కానీ, చికెన్ జ్యూసీ కానీ, చికెన్ ఫ్రై కానీ, ఫిష్ కానీ, చికెన్ వింగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. డెఫినెట్గా మీరు విజిట్ చేయాలి ఈ ప్లేస్కి. అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్స్ కూడా అయిపోయింది కాబట్టి, ముగించేసాం కాబట్టి, ఇంకా నెక్స్ట్ తెలిసిందిగా లాస్ట్ మనం డెజర్ట్కి వెళ్ళిపోదాం. సో చెప్పే కదా, మనం డెజర్ట్కి వచ్చేసాం. ఇంకా లాస్ట్ క్లైమాక్స్తో ముగించేద్దాం. సో భయ్యా, డెజర్ట్. ఓఫో, డెజర్ట్ వచ్చేసింది. కేక్ ఉంది, సలాడ్ ఉంది, ఫ్రూట్ ఉంది. సో కేక్, ఫ్రూట్, సలాడ్. అది అమ్మా, ఏంటో భయ్యా, విచిత్రమైన పేర్లు పెట్టి. సో ఫస్ట్ పీస్ టేస్ట్ చేయబోతున్నా. పైన చాక్లెట్ సిరప్ వేసాడు లైట్గా. అండ్ నిజంగా చెప్తున్నా, అరబిక్ వాళ్ళవి, ఐ మీన్ లైక్ యూనో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు డెజర్ట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంటాయి. మనం రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్తే బేసిక్గా రసగుల్లాను, గులాబ్ జామును ఇలాంటివి వింటూ ఉంటాం కదా. బట్ అరబిక్ వాళ్ళవి డెజర్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ భయ్యా. థ్యాంక్స్ భయ్యా. ఫైనలీ యూనో హబీబో రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అండ్ టీమ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. హైదరాబాద్కి ఇట్లాంటి డిఫరెంట్, యూనిక్, ఆథెంటిక్ ఫుడ్ హైదరాబాద్ ఫుడీస్కి, లవర్స్కి యూనో ఇంట్రడ్యూస్ చేసినందుకు. సో ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే చాలా డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బట్ ఇట్లాంటి యూనిక్గా ఉంటేనే మనం కూడా స్టాండ్ అవుట్ అవుతాం, లైమ్ లైట్లోకి వస్తాం. సో ఇక్కడ చాలామంది యూనో ఫుడ్ లవర్స్ చాలామంది వస్తూ ఉంటారండి. ఇక్కడ వీకెండ్ అయితే అసలు ప్లేస్ కూడా దొరకదు. తప్పకుండా విజిట్ చేయండి హబీబో రెస్టారెంట్కి. ద ఇండో అరబిక్ కిచెన్ ఇది. సో సత్యం థియేటర్, ట్రిపుల్ ఏ సినిమాస్ ఉంది కదా అమీర్పేట్లో, అక్కడ సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఐఎమ్ వెరీ సారీ, నేను కొద్దిగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే తింటా ఉన్నాను కదా. సో ఇక్కడ హెడ్ షెఫ్ అర్హమ్ ఉన్నారు, మన హబీబో రెస్టారెంట్ హెడ్ షెఫ్ అనమాట ఇతను. సో హలో, హాయ్ బాయ్. హాయ్ 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 హాయ్. సో యా, ఇక్కడ రాగానే ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే యూనో ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ చాలా బాగుంది. ఈ అంబియన్స్ని మీరు ఇక్కడ అంటే లైక్ సంథింగ్ లైక్ దుబాయ్లో అరబిక్ స్టైల్లో ఉన్న అంబియన్స్ని ఇక్కడ తీసుకుని వచ్చారు హైదరాబాద్కి. మన టర్కిష్ టైప్ అనమాట. టర్కిష్ సిటీలో ఎలాంటి అయితే అంబియన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ అరేబియన్ సెటప్. మన అరేబియన్ ఫుడ్ కాబట్టి దాన్ని మ్యాచ్ అయ్యే అట్మాస్ఫియర్ మొత్తం, ఇంటీరియర్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ ప్లేస్ కూడా యూనో ఈ అంబియన్స్ని నేను చూసేసరికి ఇట్స్ రియల్లీ కూల్. సో డైలీ ఇక్కడ ఎంతమంది విజిట్ చేస్తారు? ఒక 300 to 350 వస్తారు. వీకెండ్స్లో 400, 450 కూడా వస్తారు. మాక్టైల్స్ అని మొత్తం మన పర్సనల్ రెసిపీ అనమాట. దానికి పేరు కూడా హబీబో ఎఫెక్ట్ అని పెట్టినాం అనమాట. మన పర్సనల్ రెసిపీ తోటి మనం మంది ఫుడ్ అయిపోయినాక మన టేస్ట్ ఏదైతే మ్యాచ్ చేస్తుందో దాన్ని బట్టి మనం ఇచ్చామన్నమాట. సో మీట్ ఎలా మీట్ ఎక్కడ నుంచి వస్తుంది? లైక్ ఇక్కడే మీరు అంత యూనిక్గా ఎలా అంత హైజీన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఎట్లా అంటే మీట్ అండ్ డైలీ ఉంటుంది. మార్నింగ్ వస్తే నైట్ ఫినిష్ అయిపోతుంది అనమాట. ఎవ్రీ డే డేట్ వైజ్ అది చేస్తాం అనమాట. మన దగ్గర మిగిలేదు ఏమి ఉండదు.
సో ఎప్పటికప్పుడే మొత్తం హైజీనిక్. మీరు కిచెన్ కూడా చూసుంటారు, షేప్స్ కూడా గ్రూమింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు. ఐ రియల్లీ అప్రిషియేట్. అప్పుడెప్పుడు కొద్దిగా కోవిడ్ టైంలో అంత మెయింటైన్ చేసామని చూశాను, బట్ ఇప్పటికీ కూడా 2024లో కూడా సేమ్ అదే క్లీన్, అదే హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ హబీబో టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్. తెలుసు కదా, ఫుడ్ బకెట్ మా వీడియోస్ అన్నిటికీ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అవుట్.